మొన్న ఒక మురబ్బా చేశాను కదా, ఇది గుజరాతీ స్టైలు, ఎండబెట్టి చేయాలి. ఇది గుజరాతీ స్టైల్ అన్నమాట. ఎండబెట్టి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ నీరు తీసేసి ఎండబెడితే తర్వాత వేయించవచ్చు. ఈ ఎండలకి ఒక రోజుకే ఎండిపోతుంది అనుకో. సో ఏంటంటే ముందు మామిడికాయలు శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా చూసి తొక్కు తీసి అవన్నీ తురుముకోవాలి. చెక్కు తీసేసి తురుముకున్న తర్వాత ఇదిగో ఇలా నీరు తీసేయాలి. రసం పిండేసి ఎండలో పెట్టుకున్నవి ఈ మామిడి తురుము 2 గంటలు ఎండలో పెట్టాక ఇదిగో చూడండి ఇలాగ తయారైంది. ఇప్పుడు దీనిలో బెల్లం వేసేసి మనం మామిడి మురబ్బా గుజరాతీ స్టైల్ చేసుకుందాం. మామిడి తురుముకి 2 గ్లాసుల తాటి బెల్లం కొంత వేసాను. ఇది కరిగిన తర్వాత దీనిలో ఎలాచీ పొడి లేదా యాలక్కాయలు అలాగే వేసి జీలకర్ర చట్పటాలాగా ఉప్పు కారం అన్నీ వేద్దాం. బెల్లం అడుగంటకుండా ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ బెల్లం కరిగిపోయాక ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కూడా వేసి కలుపుదాం. దాల్చిన చెక్క పొడి ఒలిచిన యాలకుల గింజలు కూడా వేసుకుందాం. స్పూన్ జీలకర్ర, అర స్పూన్ వాము, సోంపు గింజలు, అలాగే గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, వాల్నట్స్, బాదం, ఎండు ద్రాక్ష, ఖర్జూర అన్నీ వేసి మిక్సీ పట్టి ఆ పొడి కూడా కలుపుకోవచ్చు. గ్రైండ్ చేసిన పొడి కూడా కలిపి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుని కావలసినప్పుడు తినటమే. తీపి, పులుపు, ఉప్పు, కారం. తీపి, ఉప్పు, కారం కలిసిన మామిడి లడ్డు. పులుపు కూడా ఉంటుంది. సోర్, స్వీట్ అండ్ హాట్ మ్యాంగో లడ్డు రెడీ.